హలో బాబు, ఎలా ఉన్నారు నాన్న? నేనైతే బాగున్నాను అన్న. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఎన్నాళ్ళ నుంచి వీడియో పెట్టకపోవటానికి కారణం ఏంటో మీకు తెలుసు కొంతమందికి. మళ్ళీ చెప్తున్నా, అందరికీ తెలియదు కదా. 20వ తారీఖు జనవరి 20వ తారీఖున ఈ దొనగిరి వెళ్ళొచ్చానన్న. దొనగిరి వచ్చి 20, 21 2 రోజులు అక్కడే ఉన్నాను. మళ్ళీ 21న బయలుదేరి 22న హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత 23వ తారీఖున పనికి వెళ్తున్నాను. తెల్లారుజామున బండి మీద వెళ్తుంటే అది జేబులోంచి ఎగిరిపోయిందన్న, స్పీడ్ బ్రేకర్ మీద. అది ఆపమని అతను అడిగినా కానీ ఆపలా. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆపాడు. ఒక పర్లంగ దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి వచ్చేటికి ఎవరో చేత్తో పుచ్చుకొని వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి వీడియోలు తీయటానికి నాకు కుదరట్లా. ఎవరు వాట్సాప్లు పెట్టినా కుదరట్లా, ఎవరు ఫోన్లు చేసినా కుదరట్లా. ఇక ఏదో చిన్న ఫోన్ ఒకటి తీసుకున్నాను, దానితో మాట్లాడుతూ కూర్చున్నా. మళ్ళీ మొన్న ఏదే శివరాత్రి రోజున కొన్నా ఫోను. అప్పటి నుంచి ఈ ఫోన్కి ఆ ఫోన్కి చాలా తేడా ఉంది. అవన్నీ నేర్చుకోవటానికి ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎక్కడంటే మదనంతపురం నుంచి, ఆ గుడిగా నుంచి మదనంతపురం ఊళ్ళోకి వెళ్తాం కదా నాన్న. అక్కడ లోపలికి వెళ్ళాక వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గర పొలాల్లో అన్నమాట. ఇది మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పంపించాడు ఈ వీడియో, దాన్ని పెడుతున్నా అన్నమాట. అసలు చాలా బాగుంది. అంటే ఎత్తుక్కుంటానికి బాగుంది అంతే. కాకపోతే మనం వెళ్ళటం అనవసరం. ఈయనకు కూడా చెప్తే వినలేదు. వెళ్ళొస్తాను బాబాయ్ అంటే సరే వెళ్ళరా అన్న. వెళ్ళాడనమాట. వెళ్ళి చూసుకున్నాడు. చూడటానికి అయితే బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు ఇంకో చోటకి వెళ్ళారు. అది నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి ఈసారి వెళ్తా ఈ లోపల. ఆ వీడియో కూడా పెడదాం నాన్న. అసలు చాలా బాగుంటుంది అది. అంటే నేను చూడలేదు కానీ అతను చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అందుకనే అక్కడికి వెళ్ళి వస్తావా సార్, నేను అది తీసి అప్పుడు మీకు పెడతా అన్నమాట. బాబు అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న. ఈయన చెప్పాడంట అక్కడ వీళ్ళతో పాటు ఇంకో 4 వచ్చారు. వాళ్ళ 4 కూడా ఇక వీళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయారంట. తర్వాత ఈయన చెప్పాడంట వాళ్ళకి 3 వజ్రాలు దొరికినాయి, అవి చాలా బాగున్నాయంట, అందుకని వెళ్ళిపోయారని చెప్పి అతను చెప్పాడంట. ఇక నాకు తెలియదు కదా, ఆయన చూడలా, వేరే వాళ్ళు చెప్పిన మాటలే కదా. అందుకని నేను కనపడకుండానే మాటలేస్తున్నా. అదే నేను తీస్తే నాకు అదో తృప్తి ఉంటుంది. ఫస్ట్ వీడియో అనమాట ఇది. వేరే వాళ్ళు పెట్టింది నేను పెట్టాం. కానీ వీడియోలు లేవు కాబట్టి పెడుతున్నాను, మళ్ళీ మీకు చూపిద్దామని. సరే నాన్న, మీరు మాత్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు పనులు చేసుకోండి, శుభ్రంగా పనులు చేసుకొని ఈ ఏప్రిల్ మే ఈ టైంలో బాగా వర్షాలు పడతాయి. అప్పుడు వెళ్దాం అందరూ. అప్పుడు దాకా శుభ్రంగా పనులు చేసుకున్నానా, టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకోకుండా అప్పుడు శుభ్రంగా వెళ్ళి అప్పుడు ఎతుకుదాం బాగా. నేనైతే ఈ లోపల వెళ్ళి అక్కడ కొత్త ప్లేస్ అన్నాను కదా, అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వస్తా. అది కంపల్సరీ పెడతా. ఆ ప్లేస్ వాళ్ళకి చెప్తుంటేనే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే వెళ్దాం అనుకుంటున్నా. జాగ్రత్త మీరు, ఆరోగ్యాలు జాగ్రత్త. ఎండలేక
చాలా జాగ్రత్తగా ఉండండి బాబా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న. బాబు ఎంతమంది చూస్తున్నారు, లైక్ చేయటానికి ఏమైంది నాన్న? బొటనవేలుతో నొక్కటమే కదా, దానికి కూడా మీకు బద్ధకం అవుతున్నాడు నాన్న. నేను ఇంత తిరిగి చేస్తున్నాను. అసలు ఈ నెల రోజులు ఫోన్ లేక నానా బాధలు పడ్డా. అందుకని సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేసి కామెంట్లు పెడతామన్నాను నాన్న.